రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్వదస్తూరితో కేసీఆర్ కవిత రాసిన లేఖ సంచలనం రేపుతోంది. 6 పేజీల లేఖలో పార్టీలో జరుగుతున్న తప్పుల గురించి ప్రస్తావించారు. లోపాల్ని ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. 2001 నుంచి మీతో నడిచిన వారికి సిల్వర్ జూబ్లీ సభలో మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదన్నారు. కేసీఆర్ ఆపరేషన్ కగార్ పై మాట్లాడడం అందరికీ నచ్చిందని కవిత పేర్కొన్నారు. పర్సనల్ గా రేవంత్ రెడ్డి పేరు తీసి తిట్టకపోవడం హుందాగా అనిపించిందన్నారు. తెలంగాణ తల్లి గీతాన్ని మెన్షన్ చేసి మాట్లాడకపోవడం నచ్చలేదన్నారు. ఉర్దూ వక్ఫ్ బిల్లుపై మాట్లాడకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశాన్ని విస్మరించారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై మాట్లాడకపోవడం బాధాకరమని లేఖలో ప్రస్తావించారు. బీజేపీపై కేసీఆర్ 2 నిమిషాలు మాట్లాడడంతో రాబోయే రోజుల్లో పొత్తు పెట్టుకుంటారనే చర్చ జరుగుతోందని కేసీఆర్ దృష్టికి కవిత తీసుకొచ్చారు. బీజేపీపై గట్టిగా మాట్లాడుంటే బాగుండేదన్నారు. పార్టీలో ముఖ్య నేతలు మిమ్మల్ని కలవలేకపోతున్నారని, అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని బాధపడుతున్నారని కవిత లేఖలో ప్రస్తావించారు. కొంతమందిని మాత్రమే కేసీఆర్ కలుస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరిని కలవడానికి ప్రయత్నించండి కేసీఆర్ కు కవిత సూచించారు. మా కరెస్పాండెంట్ చందు పూర్తి సమాచారం అందిస్తారు. చందు, అసలు ఏంటి కవిత రాసిన ఈ లేఖ సారాంశం ఏంటి, ఏం జరిగింది? శ్రీదేవి ఈ రోజు సంచలన లేఖ అయితే కవిత తన తండ్రికి రాశారు. ముఖ్యంగా రాజకీయ వర్గాల సంచలనంగా మారింది. ముఖ్యంగా ప్రస్తుతం కవిత అమెరికాలో ఉన్నారు. రేపు ఆమె హైదరాబాద్ కు చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ రోజు లేఖ అయితే బయటకు వచ్చింది. ముఖ్యంగా మే 2వ తారీఖు నాడు ఈ లేఖ రాసినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా 6 పేజీల లేఖను స్వదస్తూరితోనే కవిత లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా చూసినట్లయితే ఏదైతే పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా ఘనంగా బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన వరంగల్ వేదికగా ముఖ్యంగా ఆ మీటింగ్ చాలా సక్సెస్ అయింది. అంటూనే వైపు తండ్రి మంచి పనులు చెప్తూనే మళ్ళీ లోపాలను ఎత్తుకునే ప్రయత్నం అయితే లేఖ ద్వారా చాలా స్పష్టంగా అందులో కవిత పేర్కొన్నటువంటి చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో కవిత మీడియా డిశ్చార్జ్ చేసిన క్రమంలో కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీలో తనపైన కుట్ర జరుగుతోంది, తనపైన కొంతమంది కావాలని చేస్తున్నారంటూ కూడా ఒక వ్యాఖ్యలు చేసిన క్రమంలో ఈ రోజు లేఖ బయటకు రావడం మాత్రం చాలా సంచలనం చూసుకొని, ముఖ్యంగా ఏదైతే వరంగల్ బహిరంగ సభలో కేసీఆర్ ఆపరేషన్ కగార్ పై మాట్లాడడం అందరికీ నచ్చింది. ముఖ్యంగా పర్సనల్ గా రేవంత్ రెడ్డి పేరు తీసి ఆ సభలో కేసీఆర్ తిట్టకపోవడం చాలా హుందాగా అనిపించింది అంటూ కూడా ఒకవైపు ప్రవర్తలు అయితే కురిపించారు. మరోవైపు తెలంగాణ తల్లి, అదేవిధంగా తెలంగాణ గీతం సంబంధించి అది మెన్షన్ చేసి సభలో కేసీఆర్ మాట్లాడదు, అంటే ఏదైతే రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలపై మాట్లాడకపోవడం అది నాకు నచ్చలేదు అంటూ కూడా ఆమె తేల్చి చెప్పారు. మరోవైపు ఉర్దూలో మాట్లాడలేదు. అదేవిధంగా వస్తు సంబంధించిన బిల్లుపై కేసీఆర్ ఎక్కడ కూడా మైనార్టీలకు మద్దతుగా మాట్లాడకపోవడం కూడా బాధాకరం అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. మరోవైపు బీసీలకు సంబంధించిన 40% రిజర్వేషన్ అంశాన్ని కూడా కేసీఆర్ విస్మరించారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై కేసీఆర్ మాట్లాడకపోవడం బాధాకరం అంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. మరోవైపు పెద్ద సభ జరుగుతున్న క్రమంలో పాత వాళ్ళకే బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ ఉద్యమకారులకు సదుపాయాలు కల్పించలేదు చాలా నియోజకవర్గాల నుంచి ఫీడ్బ్యాక్ వచ్చింది చెప్పారు. తాజాగా కవిత కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ తాను 47 నియోజకవర్గాల్లో పర్యటించాను, అక్కడ ఉన్నటువంటి అందరూ అభిప్రాయాలు చూస్తున్నాను, ఆ అభిప్రాయాల మేరకే తాను సామాజిక తెలంగాణ అని చెప్పి మాట్లాడడం జరిగిందంటూ కూడా మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే పాత ఇన్ఛార్జీలకే లోకల్ బాడీ ఎన్నికల్లో దీపావళిస్తుందని చెప్పి కూడా ఇన్ఛార్జీలు చెప్పుకోవడం కూడా ఆమె తీవ్రంగా ఖండించారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వాళ్ళు రాష్ట్ర పార్టీ మాత్రమే దీపం అయితే ఇవ్వాలి. ముఖ్యంగా 2001 నుంచి మీతో నడిచిన వారికి నిర్బంధితులు సభలో మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేది అంటూ కూడా ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా ధూమ్ధామ్ కూడా పార్టీ శ్రేణులు ఆకర్షించుకోవడంలో ఫెయిల్ అయిపోయింది. ముఖ్యంగా బీజేపీ సంబంధించి కూడా ఆమె తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బీజేపీపై 2 నిమిషాలు మాత్రమే కేసీఆర్ సభలో మాట్లాడడం, రాబోయే రోజుల్లో పొత్తు పెట్టుకుంటారనే చర్చకు ఆస్కారం కేసీఆర్ ఇచ్చారు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆమె ఆ లేఖలో వ్యక్తం చేశారు. మరోవైపు తాను బీజేపీ వల్ల చాలా పర్సనల్ గా చాలా లైఫ్ వచ్చాను, ఖచ్చితంగా పర్సనల్ గా సఫర్ అయ్యాను, బీజేపీపై గట్టిగా కేసీఆర్ మాట్లాడితే బాగుండేది అనే అభిప్రాయాన్ని కూడా ఆమె వ్యక్తం చేస్తూనే మరోవైపు కాంగ్రెస్ పార్టీపై నమ్మకం పోయింది, బీజేపీ బలపడుతుంది అనే మనకి అభిప్రాయపడే దానికి కూడా ఉదయించారు కేసీఆర్ కూడా పేర్కొన్నారు. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయడం, బీజేపీకి ఎత్తు చేస్తున్న ప్రచారాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా తీసుకునే ప్రయత్నం చేసింది. కాబట్టి ఈ సమస్యలని పరిష్కరించాలంటే బీజేపీ ఏర్పాటు చేయాలి, చట్టాల సమస్యలు పరిష్కరించాలి అని చెప్తూనే పార్టీలో ముఖ్య నేతలు
మిమ్మల్ని కలవలేకపోతున్నారు, అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వడం లేదు అంటూ కూడా ఆమె ప్రశ్నించిన ప్రయత్నం చేశారు. కొంతమందికి మాత్రమే కేసీఆర్ అపాయింట్మెంట్ ఇస్తున్నారు కాబట్టి అందరినీ కలవండి అంటూ కూడా ఆమె ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేశారు. మొత్తంగా చూసినట్లయితే గత కొద్దిగా లిక్కర్ స్కామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఆమె జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె ఇండివిజువల్ గా ఇతర పార్టీల నేతలకి ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అన్న మాట నిజంగా వాస్తవమేనా? మరి నిజంగా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదా కేసీఆర్ ఉద్యమ కాలం కూడా ఆయన ఎప్పుడు అంటే ఉద్యమం తారస్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే ఆయన బయటకు వచ్చి ఆ ఉద్యమం చేశారు. కానీ ఎప్పుడు ఆయన తన సామాజిక నుంచి కూడా విహారతను మాత్రమే చేస్తూ ఉండేవారు. ఆయన చాలా తక్కువ వ్యక్తులు మాత్రమే ఆయన చుట్టూ ఉండేవారు. ముఖ్యంగా జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, పల్లరాజేశ్వర రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, ఇట్లా కొంతమంది మాత్రమే కేసీఆర్ కోటరీ ఉంటుంది, వాళ్ళు మాత్రమే కేసీఆర్ ను ఎప్పుడు కలిసేవారు. కానీ మెజారిటీ పీపుల్ మాత్రం కేసీఆర్ కావాలంటే అపాయింట్మెంట్ దొరికేది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 10 ఏళ్లలో కూడా ప్రగతి భవన్ లోకి పోవాలన్నా అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి కనపడలేదు. చాలా మంది అసంతృప్తి వెళ్ళగట్టి పార్టీ నుంచి బయటకు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ క్రమంలో అంటే కేసీఆర్ ఎప్పుడు కూడా ఎక్కువ ఎవరిని కలవడానికి ఇష్టపడడం అనేటువంటి ప్రచారం అయితే పార్టీలో ఎప్పటి నుంచో ఉంది. అదే విషయాన్ని కవిత స్పష్టంగా ధృవీకరించారు. ఎందుకంటే ఇప్పటికీ అంటే ఏదైతే 2001 నుంచి కేసీఆర్ తో పార్టీలో నడిచిన వాళ్ళంతా కూడా చాలా మంది పదవులు పెట్టడం వాళ్ళంతా నిరాశ తీసుకోవాలలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అలాంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చి కనీసం మాట్లాడితే కొంత వాళ్ళు ముందు చెందుతారనే అభిప్రాయాన్ని కూడా ఆమె వ్యక్తం చేశారు. కాబట్టి ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఇస్తేనే పార్టీకి బాగుంటుంది, అది కేసీఆర్ కూడా బాగుంటుంది. ఖచ్చితంగా ఆయన పార్టీ నుంచి బయటికి రావాలనే అభిప్రాయాన్ని అయితే కవిత ఈ లేఖ ద్వారా చాలా స్పష్టంగా వ్యక్తం చేశారు. చందు, అయితే కాంగ్రెస్ బీజేపీ నేతలు పదే పదే మాట్లాడుకుంటున్నట్టుగా నిజంగానే బీఆర్ఎస్ లో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి, జరుగుతున్నాయి అన్నదానికి ఇప్పుడు కవిత రాసిన లేఖే నిదర్శనం అనుకోవచ్చా? ఖచ్చితంగా ఈ లేఖ ద్వారా కొంత అంతర్గత కలహాలు ఉన్నట్టుగానే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు కొంత వరకు ఆమె కేసీఆర్ ను పొగుడుతున్నాయి, అంటే కేసీఆర్ చేసిన మంచి పనులు చేస్తూనే మరో ఎక్కువ శాతం ఫీడ్బ్యాక్ లో ఆమె లోపాలను చూపే ప్రయత్నాలు అయితే కవిత చాలా స్పష్టంగా చేశారు. ఎందుకంటే పార్టీలో కొంత ఆధిపత్యం నడుస్తుంది, ఆమెకు పార్టీలో ఎలాంటి కీలక పదవి కూడా లేదు, ఓన్లీ ఎమ్మెల్సీ గానే ఉన్నారు. కాబట్టి ఆమె పార్టీలో ప్రియారిటీ ఇవ్వలేదు లేదు అనేటువంటి చర్చ అయితే చాలా కాలంగా నడుస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఆమె జాగృతి ద్వారా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రధానంగా చూసినట్లయితే బీసీ రిజర్వేషన్ సంబంధించి 42% పై మాత్రం ఆమె పోరాటం ఏర్పాటు చేసి దాని ద్వారా ఆమె పోరాటం చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలన్న అంశాన్ని అసెంబ్లీలో కూడా దాన్ని తీర్మానం చేసి తీసుకునే పరిస్థితి. ఇవన్నీ కూడా కవిత తన విజయాలుగా చెప్తున్నది. అంటే పార్టీ పరంగా కాదు, అది ప్రైవేట్ గా చేస్తారు. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కావచ్చు, మహిళా రిజర్వేషన్ అంశంపై కావచ్చు, ఇలా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఆమె జాగృతి సంస్థ ద్వారా మాత్రమే ముందుకు తీసుకెళ్తున్నారు. పార్టీ రీతిగా పార్టీ వేదిక గురించి వచ్చి కానీ ఎక్కడ కూడా ఇలాంటి కార్యక్రమాలు ఆమె చేయలేదు. కాబట్టి ఇండివిజువల్ గానే ఆమె ముందుకెళ్లే ప్రయత్నం అయితే చేసేది. ఎందుకంటే పార్టీలో తన ప్రాధాన్యత దక్కడం లేదు కాబట్టి తను ఇండివిజువల్ గా ప్రజల్లోకి వెళ్తున్న సంకేతాలను ఇచ్చే ప్రయత్నం అయితే ఆమె స్పష్టంగా చేసింది. అయితే చందు, ఏంటి అసలు సొంత పార్టీ నేత అయ్యుండి వాళ్ళ నాన్నకి ఈ విధంగా 6 పేజీల లేఖ రాయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? అంటే నిజంగానే కవిత ఏదైనా పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే ప్రస్తుతం అయితే ఆమె పార్టీ నుంచి బయటకు వస్తున్నారైతే మనం చెప్పలేదు. కానీ కాకపోతే ఒకటి నేరుగా కేసీఆర్ వెళ్ళి ఆమె డైరెక్ట్ గా మాట్లాడేటువంటి ప్రయత్నం అది చేయలేకపోయింది. ఎందుకంటే కేసీఆర్ దగ్గర ఎవరు మాట్లాడడానికి ఎవరు కూడా సాహసించారు. ఎందుకంటే కేసీఆర్ అనేవారు పార్టీలో బిగ్ బాస్. ఈవెన్ హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, సొంతంగా కేసీఆర్ చెప్పినటువంటి విధానాలను అవలంబించడం తప్పితే కేసీఆర్ కు ఎదురు చెప్పడమో లేకపోతే కేసీఆర్ కు సలహాలు ఇవ్వడం, సూచనలు ఇవ్వడం చేసే పరిస్థితి అసలు బీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు ఉండదు. ఎందుకంటే కేసీఆర్ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో వాటికి అనుగుణంగా ముందుకెళ్లడమే. కాబట్టి కేసీఆర్ కు డైరెక్ట్ గా వెళ్ళి అభిప్రాయాలు షేర్ చేసుకోలేకపోయింది. ఆమె ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. రేపు ఆమె అమెరికా నుంచి రాబోతుంది. కాబట్టి ముందు రోజు మాత్రం లేఖను లీక్ చేసినట్టుగా కూడా స్పష్టంగా కనిపిస్తోంది. కాకపోతే ఈ లోపాలను చూపడం ద్వారా తన తండ్రి పిలిచి మాట్లాడి అసలు ఏం జరుగుతుంది, పార్టీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారా, పార్టీని బలోపేతం చేసేందుకు రాసిన లేఖ ఉపయోగపడుతుందా అనేటువంటి అన్ని అంశాలలో నా పరిగణన తీసుకోవాల్సింది. కానీ ఇప్పటికిప్పుడు ఆమె బయటికి వెళ్ళిపోయి పార్టీ పెట్టి కవిత రాసిన లేఖపైన కేసీఆర్ ఏమైనా స్పందించారా? ప్రస్తుతం అయితే కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. ఈ రోజంతా కూడా కాళేశ్వరం కమిషన్ నోటీసుల పైన అటు మాజీ మంత్రి హరీష్ రావు సుదీర్ఘంగా 3 గంటల పాటు ఆయన చర్చించారు. ప్రస్తుతం అసలు కాళేశ్వరం కమిషన్ సంబంధించి దానిపైన ఆయన కసరత్తు చేస్తున్న క్రమంలో ప్రస్తుతానికైతే ఈ అంశంపై అయితే కేసీఆర్ ఇలాంటి చర్చలు అయితే జరపలేదనేటువంటి సమాచారం అయితే మనకు స్పష్టంగా ఉంది. అయితే
రేపు కవిత వచ్చిన తర్వాత కవిత కనుక ఫామ్ హౌస్ కనుక వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ అంశంపై చర్చించే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే చాలా సీరియస్ అంశమే. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే సొంత కూతురే ఒక లేఖ రాయడం, లోపాలు చూపడం అనేది మాత్రం ఫస్ట్ టైం బీఆర్ఎస్ పార్టీలో ఫస్ట్ టైం జరిగినటువంటి పరిణామం. ఇంతకుముందు ఎవరు కూడా ఈవెన్ ఎంత ఫాలోయింగ్ ఉన్నటువంటి కేటీఆర్ కావచ్చు, అది ఇంత ఫాలోయింగ్ ఉన్నటువంటి హరీష్ రావు కావచ్చు, ఇలాంటి సాహసం ఎన్నడూ చేయలేదు. కేసీఆర్ మాట జవదాట్లేదు. వాళ్ళంతా కూడా ఏమున్నా చెప్పే నిర్ణయాలను పాటించాల్సిందే. కానీ వాళ్ళ ఆమె డైరెక్ట్ గా కేసీఆర్ కి లేఖ రాసింది అంటే కొంత చర్చించాల్సిన అవసరం కాబట్టి ఖచ్చితంగా రేపు ఫామ్ హౌస్ కు తన కూతురు పిలిపించుకొని మాట్లాడతారా, అసలు ఒకవేళ పిలిపించకపోతే వెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా పార్టీలో కీలక పరిణామాలు చోటు చేస్తున్న అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్ చందు, థ్యాంక్ యూ. సో అది ఇప్పటి వరకు కేసీఆర్ కు వ్యతిరేకంగా పార్టీలో ఉన్న నేతలు ఎవరూ కూడా వాళ్ళ స్వహస్తాలతో ఇంతవరకు పార్టీలో ఏం జరుగుతుంది అంతర్గతంగా అనే విషయాల గురించి ఏ ఒక్కరు కూడా ఇంతవరకు కేసీఆర్కు ఇలా డైరెక్ట్గా లేఖ రాయలేదు. బట్ ఇప్పుడు తన స్వహస్తాలతో కేసీఆర్కు కవిత రాసిన లేఖ మాత్రం సంచలనం రేపుతోంది. 6 పేజీల లేఖలో పార్టీలో జరుగుతున్న తప్పుల గురించి కవిత ప్రస్తావించారు. లోపాలను ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. అయితే 2001 నుంచి మీతో నడిచిన వారికి సిల్వర్ జూబ్లీ సభలో మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేది అని అన్నారు. ఆ లేఖలో ఆపరేషన్ కగార్ పైన మాట్లాడడం అందరికీ నచ్చిందని, అయితే పర్సనల్ గా రేవంత్ రెడ్డి పేరు తీసి తిట్టకపోవడం హుందాగా అనిపించిందన్నారు. తెలంగాణ తల్లి గీతాన్ని మెన్షన్ చేసి మాట్లాడకపోవడం నచ్చలేదన్నారు. ఇక ఉర్దూ వక్ఫ్ బిల్లుపై మాట్లాడకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశాన్ని విస్మరించారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై మాట్లాడకపోవడం బాధాకరమని ఆ లేఖలో ప్రస్తావించారు.